హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ చాలా సింపుల్ రెసిపీ అండి, కానీ చాలా హెల్దీ రెసిపీ. మనం చికెన్ మటన్ యాడ్ చేసి ఇలా రైస్ యాడ్ చేసి చేస్తూ ఉంటాం, కానీ వాటికంటే శనగల్లో ఎక్కువ పోషకాలు అందుతాయి. ఈ శనగల్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, షుగర్ లెవెల్స్ పెరగకుండా చేసే గుణం ఉంటుంది. ఇంత చక్కగా పొడి పొడిగా మీరు ఈ రెసిపీ చేయాలి అంటే వీడియో మొత్తం చూడండి, చక్కగా ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. ఇలా చేసారు అంటే మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్లోకైనా పిల్లలకి స్కూల్కి లంచ్ అయినా చక్కగా పెట్టేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. మీకు వివరంగా చెప్తాను. దీనికోసం ముందుగా ఇలా రైస్ తీసుకుని బాగా క్లీన్ చేసి ఒక అరగంట సేపు వాటర్ పోసి నాననివ్వాలి. ఈ రైస్ నేను ఎంత తీసుకున్నానో రైస్ యాడ్ చేసేటప్పుడు మీకు చెప్తాను. ఇక్కడ నేను చూపిస్తున్నవి తెల్ల శనగలండి. ఇవి నైటే మనం నానబెట్టి ఉంచాలి, ఉదయాన్నే రైస్ ప్రిపేర్ చేయాలి. అంటే ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో చాలా తక్కువ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొన్ని స్పైసెస్ చెక్క, ఇలాచి, లవంగాలు, ఒక 10 వరకు మిరియాలు, చిన్న అనాస పువ్వు, ఒక 2-3 చిన్న బిర్యానీ ఆకులు యాడ్ చేసుకుని ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ మారి ఈ అరోమా బయటకు వచ్చిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే కట్ చేసుకున్న మిరపకాయలు ఒక 4 వరకు యాడ్ చేసుకోండి. కారం ఎక్కువ ఉంటే తక్కువ యాడ్ చేసుకోండి. వీటిని చక్కగా వేగనివ్వాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చి వాసన పోయి లైట్గా అడుగు పట్టేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యి కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులో మనం టమోటాలు యాడ్ చేయాలి. ఒక 2 కాస్త పెద్ద సైజులో ఉన్న టమోటాలని ఇలా కాస్త పెద్దగా కట్ చేసుకోండి. టమోటా మీకు రైస్లో కనబడడం ఇష్టం లేదు అనుకోండి, వీటిని కూడా చక్కగా గ్రైండ్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి కుక్ చేయాలి. 2 నిమిషాలకి మీకు మరలా చూపిస్తున్నాను నేను. చూడండి, టమాటో సాఫ్ట్గా కుక్ అయింది కదా. ఇలా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న శనగలు ఉన్నాయి కదా, ఆ శనగలు మొత్తాన్ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని 1 నిమిషం పాటు చక్కగా వేగనివ్వాలి. 1 నిమిషం తర్వాత దీనిపైన మనం మూత పెట్టుకుని ఫ్లేమ్ని మీడియంలో ఉంచి 1-2 నిమిషాలు నిదానంగా కుక్ చేశారు అనుకోండి, చక్కగా కుక్ అవుతుంది. 2 నిమిషాల తర్వాత మీకు మరలా చూపిస్తున్నాను నేను. చూడండి, ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ముందు మనం కొన్ని స్పైసెస్ యాడ్ చేసాం, మిరపకాయలు కూడా యాడ్ చేసాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. బాగా కలిపి ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ కప్పుతోనే నేను రైస్ తీసుకున్నానండి. 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ యాడ్ చేయాలి. మనం శనగలు కూడా యాడ్ చేసాం కాబట్టి మరొక కప్పు వాటర్ పడుతుంది. 2.5 కప్పులు వాటర్ యాడ్ చేశాను నేను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన మనం మూత పెట్టి ఈ వాటర్ని అంటే ఎసర్ని చక్కగా కాగనివ్వాలి. ఇలా చక్కగా తెరులుతూ ఉంది కదా, మధ్యలో ఒకసారి ఇలా చెక్ చేసుకుని ఒక గుప్పెడు పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకోవాలి. ఈ టైంలో పుదీనా యాడ్ చేయటం వల్ల రైస్కి చక్కగా పట్టుకుంటుంది ఫ్లేవర్ మొత్తం. తర్వాత ఇందులో మనం నానబెట్టిన రైస్ మొత్తాన్ని యాడ్ చేసి చక్కగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మీరు మనం యాడ్ చేసిన సాల్ట్ కరెక్ట్ ఉందో లేదో ఈ టైంలో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. తక్కువ అనిపిస్తే బ్యాలెన్స్ చేసుకోండి. ఒకసారి ఇలా బాగా కలిపి దీనిపైన మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచాలి. ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. రైస్ ఆల్రెడీ మనం నానబెట్టాం కాబట్టి చాలా త్వరగా కుక్ అయిపోతుంది. మధ్యలో చూడండి, మీకు చూపిస్తున్నాను, ఇంత చక్కగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో ఉంచాలి. మరొక 2 నిమిషాలు మరలా మూత పెట్టేసి నిదానంగా కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, రైస్ ఇలా ఉంటుంది. ఇంకొక నిమిషానికి మనం స్టవ్ ఆఫ్ చేస్తాము అనగా ఆ టైంలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి. మీకు నచ్చితే మరొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసి నెయ్యిలో వేయించుకున్న కాజు అండి, మనం తింటూ ఉంటే మధ్య మధ్యలో ఇవి తగులుతూ చాలా టేస్టీగా ఉంటే కొన్ని యాడ్ చేసుకోండి. మూత పెట్టేసి 1 నిమిషం చక్కగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా ఈజీగా ఉంది కదా, వేరే కర్రీ చేసే పని లేదు. ఇది కూడా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ రెసిపీ కూడా.
నేను ఇక్కడ మీకు వేడిగా ఉన్నప్పుడే చూపిస్తున్నా చూడండి. ఎంత చక్కగా పొడి పొడిగా జ్యూసీగా చాలా చక్కగా వస్తుంది. తినడానికి ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి దీన్ని టేస్ట్ చేశారు అంటే మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు. అంత చక్కగా వస్తుంది. వేరే కర్రీ చేసే పని లేదు. చక్కగా పిల్లలకి హడావిడి లేకుండా ఉదయాన్నే ఇలా రెడీ చేసి పెట్టాము అంటే చక్కగా తినేస్తారు. హెల్దీ కూడా. శనగల్లో ఉన్నన్ని పోషకాలు మరి దేనిలోనూ మనకి దొరకవండి. అప్పుడప్పుడు ఇలా రైస్లో కానీ లేదా కొన్ని కర్రీస్లో కానీ ఈ శనగల్ని యాడ్ చేసి చేసుకోవచ్చు. మీకు వీలైతే ఇంకా చాలా రెసిపీస్ మీకు చేసి చూపిస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి. హెల్దీ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేయండి. చాలా చక్కగా ప్రిపేర్ చేస్తారు. మన వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో తెలియచేయండి. మీరు ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీరు ఎలా చేయగలిగారో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోకి లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.